కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఆనాడు 20% ఉన్న తేమ 22% ఉన్న ఇదే సీసీఐతో మేము కొనిపించినాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మరి విదేశాల నుండి తెల్ల బంగారం పత్తిని దిగుమతి చేసుకోవాలనే ఒక ఆలోచన ఎందుకు చేసిండ్రో, వాళ్ళకి ఎందుకు అవసరం ఏర్పడ్డదో మాకు తెలియదు. కానీ వాళ్ళు అట్లా చేయడం వల్ల విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకోవాలని ఒక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇవాళ మన దేశంలో ఉండే పత్తి రైతులందరినీ కూడా ఆగం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. తన ఆలోచన లేని విధానాల వల్ల కేంద్రం ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగమవుతా ఉన్నారు. మాయిశ్చర్ కంటెంట్ అనే ఒక నిబంధన పెట్టి 8 నుంచి 12% మధ్యన ఉంటేనే కొంటామని, అది కూడా మాయిశ్చర్ ఎట్లెట్లా పెరిగితే అట్లట్లా మీకు రేటు తగ్గిస్తామని చెప్పి వాళ్ళు సీసీఐ అధికారులు నిబంధన పెట్టడం వల్ల ఇవాళ 8,110 రూపాయలు క్వింటాల్కు రావాల్సిన రైతన్న కేవలం 6,200 రూపాయలు వచ్చి పెద్ద ఎత్తున దాదాపు 18,000-19,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నది.